ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యారని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం లేదని ఆయన మండిపడ్డారు. చర్చలకు పిలవకుండా ఎలా వెళ్తామని ప్రశ్నించారు. ఇంకా సమయం మించిపోలేదన్నారు. తమను పిలిచి సమస్యలు పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ప్రధాన డిమాండ్లు పరిష్కారం చేయకుంటే సమ్మె తప్పదని హెచ్చరిస్తున్న ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్నతో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ సమ్మె కౌంటౌన్ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా జేఏసీ చైర్మన్ ఈదన్న మన మధ్య ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. ఈదుల వెంకన్న మన మధ్య ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపటి నుంచి సమ్మెకి మీరు వెళుతున్నారా, లేకుంటే సమ్మె విరమించేందుకు మేము ప్రయత్నం చేస్తామని మంత్రి ఇప్పటివరకు అయితే ప్రకటన చేసినట్టు తెలుస్తుంది, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇంతవరకు మాకు ఎలాంటి సమాచారం రాలేదు. రేపటి నుంచి కాదు సమ్మె, 22 నుంచి, రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత ఏప్రిల్ 22వ తారీఖు మొదటి డ్యూటీ నుంచి సమ్మె ప్రారంభమవుతుంది. సమ్మె నివారణ చర్యలు ఇప్పటివరకు కూడా ఆర్టీసీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు చేపట్టలేదు. ప్రభుత్వం ఈ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించడానికి ముందుకు రావాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగుతున్నాం, వేరే కొత్త హామీలు కొత్త డిమాండ్లు ఏం పెట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం. సమ్మె చేస్తామంటున్నారు, అయితే మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఎందుకోసం సమ్మె? ప్రభుత్వం ఎందుకు వాటిపైన స్పందించడం లేదు? ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అనేది మీరు అడగాల్సింది ప్రభుత్వాన్ని. మేము పెట్టిన డిమాండ్లు కూడా ప్రభుత్వమే ప్రకటించినటువంటి డిమాండ్లు, ప్రభుత్వం చేస్తారని ఒప్పుకున్నటువంటి డిమాండ్లు. ఒకటి, ప్రభుత్వం విలీనం చేస్తారన్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నో దఫాలుగా వారికి విజ్ఞప్తులు చేశాం, స్వయంగా కలిసి మాట్లాడాం, అడిగాం. గత సంవత్సరం మే 7వ తారీఖు నాడు సమ్మె సందర్భంగా కూడా మమ్మల్ని చర్చలకు పిలిచినటువంటి మంత్రి గారు మీ సమస్యల పట్ల మేము సానుకూలంగా ఉంది మా ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజు మాకు కొంత సమయం కావాలని అడిగారు. ఆ విధంగా వాళ్ళు అయిన విధంగా సమయం కూడా ఇచ్చాం. మరి ఇంకేం కావాలి? పక్క రాష్ట్రంలో అమలైంది కదా వెళ్ళినాము, ఇక్కడ అమలు చేయడానికి ఏముంది ఇబ్బంది? ప్లస్ మెట్రో దాన్ని మొన్న విలీనం చేసుకున్నారు. హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వము వేలాది రూపాయల నష్టాలు నడిచేటువంటి మెట్రోను విలీనం చేసుకోగా దానికేమో రోజులు పడుతుంది విలీనం చేసుకోవడానికి, దానికేమో రోజులలో విలీనం చేసుకుంటారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల కానించి అడుగుతున్నటువంటి విలీనము మరి ఇంత జాప్యం ఎందుకు పడుతుంది? అంటే రాజు తలుచుకుంటే ఎప్పుడైనా చేయవచ్చు. మీరు సుముఖంగా దాని పట్ల మీరు సుముఖంగా ఉండి మీరు మనసు పెట్టి దాని కనుక చేయదలుచుకుంటే ఇప్పటికల్లా ఎప్పుడో అయిపోయేది. మనసుంటే మార్గాలు ఉన్నట్టు ఫస్ట్ ప్రభుత్వానికి మనసు అనేది రావాలి. వెంటనే దాన్ని కార్యక్రమం చేసి అపాయింటెడ్ డేట్ ప్రకటించి తర్వాత జీవో విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2021 వేతన సవరణ కూడా ఇస్తానన్నారు, మేము దాన్ని అడుగుతున్నాము. ఇప్పటికీ 5 సంవత్సరాలు దాటిపోయింది. 2017 వేతన సవరణ చేశారు కానీ ఏరియల్స్ ఇంతవరకు సిబ్బందికి ఎలాంటి ఏరియల్స్ ఇవ్వలేదు. తర్వాత రిటైర్డ్ అయిన కార్మికులకు ఈ రోజు వరకు కూడా సెటిల్మెంట్ చేయలేదు, అలవెన్స్లు లేవు, ఇంతవరకు ఫ్రింజ్ బెనిఫిట్స్ లేవు, సర్వీస్లో ఉన్న వాళ్ళకు ఫ్రింజ్ బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు 2013లో పెంచినటువంటి ఫ్రింజ్ బెనిఫిట్స్ అలవెన్స్లనే ఇప్పటి వరకు పొందుతున్నాం.